మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, లక్ష్మారెడ్డి సార్. సో మనం కెమికల్ బాండింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇనీషియల్గా మనం డిస్కస్ చేసేటువంటి అసలు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ అంతా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం మనకు అవసరం ఉండేటువంటి పార్ట్ అంతా వేరు. ఓకేనా, దట్ విల్ బి యాక్చువల్లీ వెరీ సింపుల్. దానికోసం మనం చిన్న చిన్న షార్ట్ కట్స్ అవి వాడేస్తే ఆన్సర్ వచ్చేస్తే ప్రాబ్లమే లేదు. ఎప్పుడో ఒకసారి తిక్క క్వశ్చన్లు మనకి ఇనీషియల్ కాన్సెప్ట్ మీద పడతాయి. సై ఏ ప్లస్ సై బి వేవ్ ఫంక్షన్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ వాటిపైన. అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. అది కొంచెం అంత తిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ నోడల్ ప్లేన్స్ అది ఇది అని చెప్పేసి. యాక్చువల్గా అలాంటి క్వశ్చన్స్ ఏమి రావు. మనకు వచ్చే క్వశ్చన్స్ అని చాలా సింపుల్. లైఫ్ని చాలా సింపుల్గా చూసుకోవాలి. సో జీరేడ్ అండ్ జీరేడ్ ఆర్బిటాల్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ, అంటే ఎప్పుడన్నా అడిగితే. దాని తర్వాత వేవ్ ఫంక్షన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, ఇవన్నీ కూడా వెరీ లెస్ ఇంపార్టెంట్, బట్ యాక్చువల్లీ కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఒక టీచర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఇవన్నీ తెలవాలి. స్టూడెంట్గా మీరు ఇవన్నీ బీభత్సంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద పాసిబుల్ థింగ్స్. ఒక్క షార్ట్లో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అయిపోగొట్టేద్దాం విత్ ఆల్ షార్ట్ కట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అవుతుంది. నేను 5కి వాకింగ్ వెళ్ళాలి. అంతలోపల క్లాస్ అయిపోవాలి. రైట్, డన్. బాగుంటుంది కదా పొద్దున్నే 4:30 క్లాస్ చెప్పడం. అది క్లాస్లో ఎలా చెప్తున్నానో అలా అనుకొని చెప్పడం. అసలు ఏంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే, యాక్చువల్గా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్తాం కదా, ఆఫ్ సేమ్ యాటమ్. ఇక్కడ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ డిఫరెంట్ యాటమ్స్. రెండు యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ మొత్తం మిక్సప్ అయిపోయి మళ్ళీ రెండు కొత్త ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అందులో ఒకటి తక్కువ ఎనర్జీ, ఒకటి ఎక్కువ ఎనర్జీ వెన్ యూ కంపేర్ విత్ అటామిక్ ఆర్బిటాల్స్. అది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ బేసిక్ కాన్సెప్ట్. మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఇది ఒక వేవ్, ఏ అనే యాటమ్ యొక్క వేవ్ ఫంక్షన్ అనుకుందాం. ఇది అనదర్ యాటమ్, బి యాటమ్ యొక్క వేవ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ రెండు యాడప్ అయిపోతే ఇలా వస్తుంది. అంటే రెండు వేవ్స్ మిక్సప్ అయిపోయినాయి. ఇది ప్లస్ మైనస్ క్లస్టర్ ఆఫ్ అంటే అలా తీసుకుంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే, మీ ఇష్టం అండి, తీసుకొని ఏం పర్లేదు. సో యాడప్ అయిపోయినాయి. బట్ దిస్ ఈజ్ కాల్డ్ అడిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్. అడిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్ గివ్స్ యూ bonding molecular orbital. Bonding molecular orbital means it is going to be more stable with less energy. దీనికి ఎనర్జీ తక్కువ, స్టెబిలిటీ ఎక్కువ. కెమిస్ట్రీ అంటే అంతే, లెస్ ఎనర్జీ మోర్ స్టేబుల్. ఎక్కడైనా ఇదే కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్. దీన్ని సై ఏ ప్లస్ సై బి అంటాం బట్. ఓకేనా, చలో ఇంకొక ఆప్షన్ తీసుకుందాం. ఇవన్నీ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, సై ఏ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ నుంచి రాస్తున్నాను. ఎంత వచ్చింది, ఇలా వచ్చింది మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇది సై బి అనుకుందాం. ఈ రెండు మిక్సప్ చేస్తే యాడే చేస్తున్నాం మనం యాడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్లస్ దగ్గర మైనస్ వచ్చింది, మైనస్ దగ్గర ప్లస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక లైన్ కనబడుతుందా, దాని మీద వేవ్ కూడా ఉంది. మీకు కనబడట్లేదు వేవ్, ఇప్పుడు చూపిస్తా చూడండి. వేవ్ ఇలా వచ్చింది. అంటే వేవ్ ఒకటి ప్లస్ ఒకటి, వేవ్ ట్రఫ్ దగ్గర క్రెస్ట్ దగ్గర ట్రఫ్ రావడం వల్ల వేవ్ ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోయింది. దీన్ని సై ఏ మైనస్ సై బి అంటాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్. ఇదేమో అడిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్, ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్. మనం మ్యాథమెటికల్లీ ఆఫ్ చేయాలి, ఇది ఎప్పుడు మర్చిపోతుంటాం మనం. రైట్, ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్. దీంతో ఫామ్ అయ్యేది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ దీంతో ఫామ్ అయ్యేది. దీనికి మోర్ ఎనర్జీ, లెస్ స్టేబుల్. ఇప్పుడు ఈ పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఎక్కడ మనకు ఉపయోగపడదు. ఇంకా అయిపోయింది, ఇంతే.
ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ లైక్ ఎ టీచర్, ఐఎమ్ లైక్ ఎ స్టూడెంట్. ఐఎమ్ సేయింగ్ ఇంతే. మనకి 2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇది మీరు మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్లోకి వచ్చేయండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఈజ్ మెయిన్లీ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది బాండింగ్ ఇన్ మెటల్స్. మెటాలిక్ బాండింగ్ అని చెప్పుకుంటాం మనం. అది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒకటి, అసలు బాండ్స్ ఉంటాయా ఉండయా, వాటి మధ్య కోవలెంట్ బాండ్స్ ఉంటాయా ఉండయా అని ఒకటి. ఆక్సిజన్ పారామాగ్నెటిజం ఆఫ్ ఆక్సిజన్. ఈ 2 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ కన్సిడర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఎవరు ప్రపోజ్ చేశారు? హుండెన్ ములికన్. ఓకేనా. సో మనం ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే. పౌలీస్ రూల్, హంట్స్ రూల్ అండ్ ఆబ్బోస్ రూల్, అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఓకే. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్ బాండింగ్ ఇన్ మెటల్స్ అండ్ పారామాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్. చలో వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోదాం. నేను మీకు ఒక 7 ఎగ్జాంపుల్స్ చెప్తాను, తర్వాత మిగతా మీరు రాయాలి. హైడ్రోజన్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ దేర్. ఈచ్ హైడ్రోజన్ ఈజ్ విత్ 1 ఎలక్ట్రాన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి 2. కరెక్ట్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్. దిస్ ఈజ్ హైడ్రోజన్స్ 1s విత్ 1 ఎలక్ట్రాన్ బెటా. కరెక్ట్. మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 మిక్సప్ అయిపోతే ఒకటి బాండింగ్, ఒకటి యాంటీ బాండింగ్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్, దీన్ని సిగ్మా 1s అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సిగ్మా స్టార్ 1s. ఓకే. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ABM. ఇలా ఆర్బిటాల్స్ మిక్సప్ అయిపోవడాన్ని వీ కాల్ LCAO, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఓకేనా. ఇది మీద రెడ్ కలర్ అంత ఎఫెక్టివ్గా లేదు. చలో, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. బోత్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి హియర్ నౌ because this is lower energy orbital bonding molecular orbital. Electron must enter into the lower energy orbitals first. Bose principle we need to follow. So hydrogen, first hydrogen atom 1s, second hydrogen atom 1s, orbitals are mixing. ఇప్పుడు ఇంటర్మిక్సింగే, బట్ డిఫరెంట్ ఆటమ్స్ ఆర్బిటల్స్. హైబ్రిడైజేషన్లో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్. ఇక్కడ డిఫరెంట్ ఆటమ్స్ మిక్స్ అయిపోయి 1 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, 1 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఇక్కడ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఈస్ వేకెంట్, బాండింగ్లోకి ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక్కసారి మొత్తం రాస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి MEC అని రాస్తాను. ఓకేనా. MPC స్టూడెంట్స్కి MEC. ఓకే. మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ సిగ్మా 1s2. అంతేనా. ఇక్కడ ఒక బాండ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు NB - NA/2. number of bonding electrons minus number of anti-bonding electrons by 2 is bond order beta. ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు. యూ కెన్ చెక్. 2 - 0/2 ఈజ్ ఈక్వల్ టు 1. 1 వస్తే సింగిల్ బాండ్ అన్నట్టు, మరి 2 వస్తే డబుల్ బాండ్, 3 వస్తే ట్రిపుల్ బాండ్, 1.5 వస్తే డబుల్కి సింగిల్కి మధ్యలో ఉంది, రెజనెన్స్ ఉంటుంది అని అర్థం అక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. అన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. ఇట్లా 3 పాయింట్స్ చెప్పాలి మనం. మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్ అండ్ డయామాగ్నెటిక్. ఎగ్జాంపుల్ నెంబర్ 1 H2. ఇట్లా 4-5 ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది. H2+ ఉందనుకుందాం బెటర్, అంటే 1 ఎలక్ట్రాన్. ఎలా వచ్చింది? ఒక H, ఒక H+. H దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంది, H+ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు. చాలా లేకపోయినా పర్లేదు, మనం ఇద్దాం ఎలక్ట్రాన్స్ని. దిస్ ఈజ్ హైడ్రోజన్ 1, దిస్ ఈజ్ హైడ్రోజన్ 1s, 1 ఎలక్ట్రాన్. ఇది H+ అనుకుందాం బెటర్ కాసేపు. దాని ఎలక్ట్రాన్స్ లేవు. ఈ 2 కలిస్తే మళ్ళీ 2 ఆర్బిటాల్స్ వచ్చాయి. 1 ఈజ్ ఎలక్ట్రాన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఆర్బిటాల్ ఉంటే చాలు. ఇది సిగ్మా 1s స్టార్, సిగ్మా 1s. అంతేనా. ఒక్కసారి రాద్దాం, ఇట్లా ప్రతిసారి రాయలేం కానీ. అటామిక్ ఆర్బిటాల్స్, దిస్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఈ కిందిది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, పైది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. చల్లో బాస్, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ.
So molecular electronic configuration is sigma 1s1. Bond order is equal to 1 minus 0 by 2 means 1 by 2 means 0.5. 0.5 వచ్చిన చాలు, ఎగ్జిస్ట్ అయితే అవుతుంది. ఓకేనా, జీరో రావద్దు, జీరో వస్తే ఎగ్జిస్ట్ అవ్వదు. అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ పారామాగ్నెటిక్. కరెక్ట్గా. ఇది H2+, ఎగ్జాంపుల్ 2. నేను 7 చెప్తాను చెప్పాను, 2 అయిపోయాయి అప్పుడే. H2-, ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్, ఒక H ఒక H- అనుకుందాం బట్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్, H- అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇది H1s1 అనుకుందాం, ఇది H- 1s2. వీడి దగ్గర ఒక ఎలక్ట్రాన్, వీడి దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు కలిస్తే మళ్ళీ 2 బాండింగ్ ఆర్బిటాల్, ఒకటి బాండింగ్ ఒకటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 1s. ఉన్న ఎలక్ట్రాన్స్ 3. సో ఏం చేయాలి, ఇక్కడ 2a ఉంటాయి, ఇక్కడ ఒకటి వస్తాయి. తెలుసుగా రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఎస్. ఇప్పుడు మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం మనం, సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1. ఫస్ట్ దీంట్లో ఫిల్ చేయాలి, దాంట్లో దీంట్లోకి వెళ్ళాలి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫస్ట్, దెన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టు యాంటీ బాండింగ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5. పర్ఫెక్ట్. ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ పేరు ఉంది కదా అంటే ఉండని, ఒక్క అన్పేడ్ ఉన్నా సరే దట్ ఈజ్ పారామాగ్నెటిక్. ఇది పారామాగ్నెటిక్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వాడు స్టెబిలిటీ ఆర్డర్ అడుగుతాడు. స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఒక్కోసారి బాండ్ లెంత్ అడుగుతాడు. బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ మోర్ మీన్స్ బాండ్ లెంత్ ఈజ్ లెస్. స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఇప్పుడు ఏమైంది, H2+ H2- అడిగాడు అనుకుందాం. బట్ బాండ్ ఆర్డర్ వాల్యూ చూసుకుంటే ఇప్పుడే రాసాం మనం, ఇది 1, ఈ రెండింటికి 0.5 వచ్చింది. బాండ్ ఆర్డర్ సేమ్ ఉంటే స్టెబిలిటీ సేమ్ ఉండాలని రూల్ లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ మోర్. ఈ రెండిట్లలో H2+ స్టెబిలిటీ ఈజ్ మోర్ బికాస్ నో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ లేకపోతే స్టేబుల్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటే లెస్ స్టేబుల్. కండిషన్స్ బెట ఒకవేళ సేమ్ బాండ్ ఆర్డర్ ఉంటే. ఓకే, కీప్ ఇన్ యువర్ మైండ్స్. ఇది స్టెబిలిటీ బేస్డ్ క్వశ్చన్. నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎగ్జాంపుల్ నెంబర్ 4, నేను హీలియం మాలిక్యూల్ రాయమన్నా మీరు He రాస్తారు. He2 ఎందుకు రాయరు అనేది మన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 అంటే హీలియం 2 అంటే టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక నన్న హీలియం 1 విత్ 1s2 ఎలక్ట్రాన్స్, అనదర్ హీలియం విత్ 1s2 ఎలక్ట్రాన్స్. కరెక్టేనా, పర్ఫెక్టా, రైట్. ఇలా మిక్స్ చేసేద్దాం. 1 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, 1 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఓకే, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 4 ఉన్నాయిగా. సిగ్మా స్టార్ 1s, సిగ్మా 1s. టైం 4:43. ఇప్పుడు మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం మనం, సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. అంతేనా, పర్ఫెక్ట్. బాండ్ ఆర్డర్ ఏం రాస్తాం బేట, నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టు యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టు 0/2 ఈజ్ నథింగ్ బట్ 0. బాండ్ ఆర్డర్ 0 వచ్చిందంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే దానికి మళ్ళీ డయామాగ్నెటిక్ అని రాయడం వేస్ట్. ఇది అసలు ఎగ్జిస్టే అవ్వదు. హీలియం 2 ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే రీజన్ ఈస్ బాండ్ ఆర్డర్ ఈజ్ 2. ఇప్పుడు హీలియం 2 5th ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీలియం 2 ఉండి ప్లస్ చార్జ్ ఉంది అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం. అంటే ఒక హీలియం ఒక హీలియం ప్లస్ అనుకుందాం బట్, అంటే దీనిలో 2 ఎలక్ట్రాన్, దీనిలో 1 ఎలక్ట్రాన్ అనుకుందాం. ఓకే, కొన్ని పుస్తకాల్లో ఇలా రాస్తాడు 2 ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్ ఇలా పెట్టి వదిలేస్తాడు. ఇది హీలియం 1s2, ఇది హీలియం ప్లస్ 1s1. ఓకే, ఇలా రాసేసి ఇక్కడ ఇట్లా రాసి వదిలేస్తాడు. బాక్సులు పెట్టడం, ఇంతమంది బాక్సులు పెట్టాక ఇట్లా బాక్సులు పెట్టకుండా అట్లా రాస్తాడు. నాకేం భయం వేస్తూ ఉంటుంది, బాక్సులు పెట్టకపోతే ఎలక్ట్రాన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయిగా. అందుకని నేను ఎప్పుడు ఇట్లా బాక్స్లో పెడతాను, అప్పుడైతే ఇటు మిస్ అవ్వకుండా అక్కడే ఉంటాయి. అంతేనా, ఇది ఒక కుళ్ళు జోక్.
ఇలాంటి జోక్స్ని మా పిల్లలు డాడీ జోక్స్ అంటారు. ఓకే, రైట్. డాడీ జోక్స్ అంటారంట, నాకు తెలియదు, ఈ మధ్యన పిల్లలు చెప్తుంటే విన్నాను. కులు జోక్స్ని డాడీ జోక్స్ అంటారంట. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇది సిగ్మా 1s ఆర్బిటాల్, ఇది సిగ్మా స్టార్ 1s ఆర్బిటాల్. ఇప్పుడు చెప్పండి, మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి బేట? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1. పర్ఫెక్ట్. ఎస్. నెక్స్ట్ ఏం రావాలి మనకి? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.5. ఎగ్జిస్ట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్, ఇట్ ఎగ్జిస్ట్. హీలియం 2+ ఎగ్జిస్ట్ అవుతుంది బేట, డెఫినెట్లీ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్, ఎస్, యూ కెన్ సే పారామాగ్నెటిక్. హీలియం 2 ఎగ్జిస్ట్ అవ్వట్లే, హీలియం 2+ ఎగ్జిస్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్కి వచ్చాం, దట్ ఈస్ నైట్రోజన్. ఏం మిగిలిపోయాయి? Li2, Be2, B2, C2, ఇవన్నీ మీరు రాయాలి. ఓకేనా, మీ వర్క్ ఇదంతా. నేను డైరెక్ట్గా నైట్రోజన్కి వచ్చేసాను. ఎగ్జాంపుల్ నెంబర్ 6. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మై జాబ్ ఈజ్ డన్. చలో, నైట్రోజన్లో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి 14. ఈచ్ నైట్రోజన్ ఆటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p3. కొంచెం పై నుంచి తీసుకుందాం. ఓకే, ఈ రెండు నైట్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్స్ అనుకుందాం. ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, ఈ రెండు మిక్సప్ అయిపోతే యూ విల్ బి గెటింగ్ ఇయర్. ఇలా తీసుకుందాం మనం. తీసుకొని ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ వేసుకుందాం. యాజ్ యూజువల్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వేసేద్దాం బేట. ఎక్కువ ఆలోచించద్దు. దిస్ ఈజ్ సిగ్మా 1s, దిస్ ఈజ్ సిగ్మా స్టార్ 1s. సో వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. నెక్స్ట్ ఇది 2s2, ఇది 2s2, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. దీన్ని కింది తీసుకొచ్చేద్దాం, దీన్ని కొంచెం పైకి తీసుకెళ్దాం. ఇది సిగ్మా 2s, ఇది సిగ్మా స్టార్ 2s. అంతేనా? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే టోటల్ 4 ఉన్నాయి కాబట్టి ఫీల్ చేస్తే అసలు ఇక్కడ గొడవ లేదు, ప్రశాంతంగా నిండిపోతుంది. రచ్చ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. ఇక్కడ 3 ఆర్బిటాల్స్, ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, 2p3. ఇవి మిక్సప్ అయిపోయినప్పుడు దేర్ ఆర్ 2 sets of orbitals coming down, 2 sets of orbitals going up. టూ సెట్స్గా డివైడ్ అవుతుంది బేట. ఇక్కడ ఏమైందంటే ఈ రెండింటిని పై 2px, పై 2py అంటాం. అంటే అవుట్ ఆఫ్ 3 ఆర్బిటాల్స్ ఒకటే సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి దానికి సెపరేట్గా సిగ్మా 2pz అన్నాం. మీ ఇష్టం ఏదైనా అని పర్లేదు. ఇది పై స్టార్ 2px, ఇది పై స్టార్ 2py, ఇది సిగ్మా స్టార్ 2pz. నేను సిగ్మా స్టార్ 2pz అని మీ ఇష్టం వచ్చి తీసుకోవచ్చు, ఏదో ఒకటే పేరు ఇవ్వండి అంతే. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. టోటల్ మన దగ్గర ఎలక్ట్రాన్ 6. ఇక దీంట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఫిల్ చేసినప్పుడు మనం హున్స్ రూల్ ఫాలో అవుతున్నాం బేట. 6 ఎలక్ట్రాన్స్ అయిపోయిందా? సో అవుట్ ఆఫ్ 3 p ఆర్బిటాల్స్, హియర్ p ఆర్బిటాల్స్ 3, టోటల్ 6 p ఆర్బిటాల్స్, 3 ఆర్ బాండింగ్, 3 ఆర్ యాంటీ బాండింగ్. అంతేగా, ఒకటి బాండింగ్ ఒకటి యాంటీ బాండింగ్ అయినప్పుడు 2 ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు 3 బాండింగ్, 3 యాంటీ బాండింగ్ అవుతాయి. అందులో ఒకటి సిగ్మా, 2 పై. ఓకేనా? అది సంగతి. ఇప్పుడు చెప్పండి, మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఫస్ట్ కింది నుంచి రాయాలి. ఇది ఎప్పుడు ఇలానే రాయాలి డయాగ్రామ్. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, దీన్ని కేకే స్టార్ అంటాం. ఏ అంటే ఫస్ట్ ఆర్బిటాల్ కదా, అలా. నెక్స్ట్ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. ఓకేనా? ఇక్కడ కనబడకపోతే ఇక్కడ పైన రాసేద్దాం. రైట్. ఇప్పుడు ఇది వీటిని పై 2px2, పై 2py2, సిగ్మా 2pz. ఆ పైన వాటి ఎలక్ట్రాన్స్ ఏం లేవు, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, వదిలేండి వాటిని. ఓకేనా? ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్ 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 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇదన్నా, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ గ్రీన్ కలర్తో రౌండప్ చేసినాయి. బై 2 ఈజ్ ఈక్వల్ టు 6/2 ఈజ్ ఈక్వల్ టు 3. 3 అంటే దేర్ ఈజ్ ఎ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 నైట్రోజన్ యాటమ్స్. ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంటుందని అర్థం.
ఓకే. ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీరు సి డబుల్ బాండ్స్ ఏ స్టెప్ చూడండి, 2 పై బాండ్స్ అని చూపించవచ్చు మనం ఇక్కడ. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత నన్ను అడగండి మళ్ళీ ఎలా వచ్చిందని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, బాండ్ ఆర్డర్ అయిపోయింది, డయానా ప్యారానా, డయా కావాలి, ఎందుకంటే అన్నీ పేర్డే, ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పేర్డ్, యూ కెన్ సీ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పేర్డ్. ఇది అబౌట్ నైట్రోజన్. లాస్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్. ఇంకా షార్ట్ కట్స్ వాటన్నిటి కోసం మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి క్లాస్. ఆక్సిజన్ టోటల్ 16 electrons are there. Each oxygen atomic number is 8. Electronic configuration is helium 2s2 2p4. నేను గ్రీన్ టీ తెచ్చుకున్నాను, మర్చిపోయాను. చల్లగా అయిపోయిందా. తాగొచ్చు. మీకు మధ్య మధ్యలో సౌండ్స్ వస్తుంటే నేను టీ తాగుతున్నాను అర్థం, అంతే. ఎస్. సో మన ఈజీనెస్ కోసం మనం ఇక్కడ నుంచి డబ్బాలు వేసుకుంటూ పోదాం, లేకపోతే కిందికి వెళ్ళేసరికి ఈ ఐప్యాడ్ వాడు సపోర్ట్ చేయట్లేదు మనం. ఓకే. ఇది ఆక్సిజన్ ఆటమ్స్ 1s ఆర్బిటాల్ విత్ 2 electrons. ఆక్సిజన్ ఆటమ్ 1s2 2 electrons. ఇది ఇలా వచ్చింది. ఇది బాండింగ్ సిగ్మా 1s, ఇది సిగ్మా స్టార్ 1s, దీంట్లో 2 electrons, దీంట్లో 2 electrons. వెరీ రొటీన్, మనకు తెలిసిన కాన్సెప్టే. దీనికోసం వేసుకుంది. ఇది 2s2, ఇది కూడా 2s2 విత్ 2 electrons ఈచ్. వన్ కన్వర్టెడ్ టు బాండింగ్, అనదర్ కన్వర్టెడ్ టు యాంటీ బాండింగ్. దీంట్లో 2 electrons, దీంట్లో 2 electrons. ఇది సిగ్మా 2s, ఇది సిగ్మా స్టార్ 2s. ఓకేనా. ఇప్పుడు ఆక్సిజన్లో ఉన్నాయి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, p3 ఆర్బిటాల్స్, ఇక్కడ 3. ఇవి స్ప్లిట్ అయినప్పుడు ఇప్పుడు మంచి స్పేషియస్కి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి కదా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఏంటి తప్పు రాశారు అనుకుంటున్నాను, మీరు ఏం రాయలేదు. ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ పై 2px పై 2py కిందికి వచ్చాయి, ఇక్కడ అవి కొంచెం పైకి వచ్చాయి, అంతే తేడా. తప్పు రాయడం వల్ల పైకి రాలేదు, అవి పైకే ఉంటాయి. దీన్నే ఎస్పీ మిక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని అంటారు. ఎస్పీ మిక్సింగ్ నాట్ పాసిబుల్ అయితే ఇలా ఉంటుంది. ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ మిక్సింగ్ అవ్వదు ఆక్సిజన్లో, ఆక్సిజన్ తర్వాత అని చెప్తాం మనం. దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్పీ మిక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఇలా రాసుకోవాలి, ఎస్పీ మిక్సింగ్ ఈజ్ పాసిబుల్ అంటే నైట్రోజన్ లాగా రాసుకోవాలి. ఏం లేదు, కిందికి పైకి వస్తుంది బేట, అంతే. నైట్రోజన్ అంటే కిందికి వెళ్తుంది, ఆక్సిజన్ అంటే పైకి వెళ్తుంది, అంతే. చిన్నగా తేడా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. మనకి ఇప్పుడు అవసరం లేని పాయింట్స్. ఎస్, ఈ రెండు మళ్ళీ పై స్టార్ 2px, ఇది పైన సేమే ఉంటుంది మళ్ళీ, దెర్ ఈస్ నో చేంజ్. ఇది సిగ్మా స్టార్ 2p సెట్. ఏంట్రా. ఎస్. ఓకేనా. 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ చూసారా, దీనివల్లనే ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. ఓకే, మీరు చూసుకోవాల్సిన అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో చూసుకోవాలి. కరెక్టేనా పర్ఫెక్టా. ఇప్పుడు చెప్పండి, మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ఉంటుంది. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇక్కడ దాకా కరెక్టే. ఇప్పుడు సిగ్మా 2, ఇదేం బట్ట సిగ్మా 2pz అన్నాం కదా, సిగ్మా 2pz2, ఆ తర్వాత పై 2px2, పై 2py2, దాని తర్వాత ఈ రెండు పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. ఇది స్టోరీ. బాండ్ ఆర్డర్, నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకోండి. ఇది బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, బాండింగ్ ఎలక్ట్రాన్స్ 6, టోటల్ 10 బాండింగ్ ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ కౌంట్ చేసుకోండి. యాంటీ బాండింగ్ 2, యాంటీ బాండింగ్ 2, యాంటీ బాండింగ్ 2. 10 - 6/2 ఈజ్ ఈక్వల్ టు 4/2 ఈక్వల్ టు 2.
బికాస్ ఆఫ్ టూ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. ఓకేనా. ఎక్కడ తేడా వచ్చింది? ఓన్లీ ఇక్కడ ఒక్కటే దగ్గర డిఫరెన్స్, రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దాన్నే ఎస్పీ మిక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని అంటారు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చేయాలి? అప్ టు నైట్రోజన్ యూ నీడ్ టు ఫాలో దిస్ ఆర్డర్: సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. ఓకేనా. ఆ తర్వాత పై అప్ టు నైట్రోజన్ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, పై 2px, పై 2py, సిగ్మా 2pz. మళ్ళీ తర్వాత పై స్టార్ 2px ఈక్వల్ టు పై, ఈ రెండు ఈక్వల్ అని పెట్టండి, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz. డన్. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రమ్ ఆక్సిజన్ అయితే అంటే ఎస్పీ మిక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అయితే, ఇక్కడ దాకా ఎస్పీ మిక్సింగ్ ఈజ్ పాసిబుల్, ఇక్కడ ఎస్పీ మిక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్. ఏది తేడా? సిగ్మా 2pz ముందు వస్తుంది, పై 2px ఇది ఈక్వల్ టు పై 2py తర్వాత వచ్చింది. ఓన్లీ డిఫరెన్స్, పెద్ద తేడా అని రాసి పెట్టాం మనకి. ఎందుకంటే మనం ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నామంటేనే 16 ఎలక్ట్రాన్స్ తొక్కలోది, ఆ 14 ఎలక్ట్రాన్స్ లోపల నిండితే నిండకపోతుంది, ఎట్లా నిండిపోద్ది. ఏది ముందు నిండితే మనకి వచ్చే నష్టం ఏం లేదు. కానీ పెద్ద పెద్ద మాలిక్యూల్ తీసుకొని వాటిలో ఎలక్ట్రాన్ తీసేయాల్సి వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం అంత పెద్దగా ఆలోచించాం కాబట్టి మనకేం ప్రాబ్లం రాదు, రైట్? సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. B2 అంటే 10 ఎలక్ట్రాన్స్. ఎలా రాయాలి? ఆ పైన చెత్త అంతా రాయం, మనం డైరెక్ట్గా రాస్తాం. సిగ్మా 1s2, సిగ్మా ఇది ఫాలో అవుతున్నాం మనం అప్ టు నైట్రోజన్ కదా. సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px, పై 2py, ఈ రెండు ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్. మన దగ్గరనేమో ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఉన్నాయి 10. సో 1 ఎలక్ట్రాన్ ఇవ్వాలి ఇక్కడ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ పారామాగ్నెటిక్ అయింది. బాండ్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, 2, 2, 2, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ కదా. ఇది బాండింగ్, ఇది బాండింగ్, ఈ రెండు బాండింగ్ కాబట్టి 6, ఇది యాంటీ బాండింగ్, ఇది యాంటీ బాండింగ్ కాబట్టి -4/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంత రాస్తే చాలు, ఆ బొమ్మలు వేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఇంపార్టెంట్ కావాల్సింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్లోరిన్ విత్ 18 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిజన్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. అంటే ఏం లేదు, ఒక్క దగ్గర తేడా అంతే. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2. చాలా చిన్న విషయం, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, రైట్? లైఫ్ ఈజ్ సో షార్ట్, యూ నీడ్ టు ఎంజాయ్ ఎవ్రీ మినిట్. ఇక్కడ సిగ్మా 2pz వస్తుంది అంతే, పై 2px2, పై 2py2, దాని తర్వాత పై స్టార్ 2px2, పై స్టార్ 2py2. సరిపోయిందా? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఎలక్ట్రాన్స్ డన్. అన్నీ పేరే ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్, కరెక్ట్గా. బాండ్ ఆర్డర్ రావాలంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండ్ డింగ్ 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 అంటే 10 ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ యాంటీ 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 8 ఎలక్ట్రాన్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఫ్లోరిన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది అని అర్థం. అయితే బేసికల్గా మన స్టూడెంట్స్ అందరూ లేజీ ఫెలోస్ కాబట్టి, బేసికల్గా జనరేషన్ ఎట్లా ఉందమ్మా, మీరు లేజీ ఫెలోస్ అని చెప్పట్లేగా, మీకు షార్ట్ కట్స్ కావాలి. ఆ షార్ట్ కట్స్ ఒకటి చెప్తాను చూడండి. ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ 8 నుంచి 20 దాకా నంబర్లు వేసుకోండి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 నంబర్లు వేసుకున్నారు. 0 నుంచి స్టార్ట్ చేయండి, 0.5 పెంచుతూ పోండి. ఓకేనా. ఎక్కడ దాకా పెంచుతారు? 3 వరకు. 2.5, 3 మ్యాక్సిమం, మళ్ళీ 0.5 తగ్గించేయండి. 2, 1.5, 1, 0.5, 0. ఇవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది బాండ్ ఆర్డర్. ఇక మీరు చూసేసుకోండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నా మీరు బాండ్ ఆర్డర్ చెప్పేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ N2+ అన్నాడు అనుకోబెట్ట. N2+ అంటే 13 ఎలక్ట్రాన్స్. చూసుకోండి 13 ఎలక్ట్రాన్స్కి ఏముంది? 2.5. O2 -2 అని అనుకోండి. ఆక్సిజన్ అంటే 16, -2 అంటే 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్కి ఏముంది తీసుకోండి? బాండ్ ఆర్డర్ ఈస్ 1. సో దేనికైనా బాండ్ ఆర్డర్ చెప్పేయచ్చు. ఇది ఇంపార్టెంట్. మన లేజీ ఫెలోస్ కోసం ఒక్కోసారి సార్ 8 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలంటారు వాళ్ళు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇన్ని ఉన్నా సరే 0 ఉంటే 0నే ఉంటుంది బాండ్ ఆర్డర్. సో 0నే. 1, 0.50, 0.51, 0.50. 1 కన్నా ఎక్కువ రాదు ఇక్కడ.
సో 0.5 1 0.50 అదే రిపీట్ అవుతూ ఉంటుంది లూప్లో పడి అప్ టు 8 ఎలక్ట్రాన్స్. మీరు ఏది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం 2 ఉంది అనుకుందాం బెటర్. లిథియం 2 అంటే 6 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు బి 1. అదే లిథియం 2 ప్లస్ ఉంది అనుకుందాం అంటే 5 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు బి 0.5. ఇలాంటి షార్ట్ కట్ కావాలంటే మీరు దీన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. అదేంటంటే ఆల్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్ టు 20 మనం డిస్కస్ చేసేది. అందులో 10, 16 అది కాకుండా 10 and 16 ఇది కూడా యాడ్ చేసుకోండి. అండ్ 10 and 16 ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్. ఆల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెప్ట్ 10, 16. 10, 16 కాకుండా మిగతా అన్నీ కూడా డయామాగ్నెటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B2 ఇందులో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి బెట, పారామాగ్నెటిక్. O2 ఇందులో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పారామాగ్నెటిక్. ఇలాంటివి కాకుండా ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ వచ్చిన, 12 ఎలక్ట్రాన్స్ వచ్చిన, 14 ఎలక్ట్రాన్స్ వచ్చిన, 18 ఎలక్ట్రాన్స్ వచ్చిన, 20 ఎలక్ట్రాన్స్ వచ్చిన, ఇవన్నీ కేసెస్లో అన్నీ డెఫినెట్గా ఏమవుతాయి బేట, ఇదైతే అన్స్టేబుల్ అవుతుంది అనుకోండి, డయామాగ్నెటిక్ అవుతుంది. అంటే ఇప్పుడు 13, 15, 17 ఇలాంటివి ఉంటే గ్యారంటీగా అన్ప్రెడిక్టబుల్ ఉంటుందని అర్థం. సో ఇవన్నీ కూడా బ్లైండ్గా పారామాగ్నెటిక్ అవుతాయి. డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్. ఒక్కోసారి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, N2 N2+ N2- స్టెబిలిటీ ఆర్డర్ అంటాడు. సో మనకు కావాల్సింది ఏంటి, దీంట్లో వెంటనే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాసుకోండి. 14, 13, 15. అప్పుడు బాండ్ ఆర్డర్ చూసుకోండి. 3, 2.5, 2.5. ఇక్కడ రెండింటికి బాండ్ ఆర్డర్ సేమ్ ఉంది కాబట్టి ప్లస్ ఛార్జ్ ఉన్నది బెటర్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. ఇది ఆర్డర్. అదే పొరపాటు ఇక్కడ చేయకండి. O2 O2+ ఉందనుకుందాం బెటర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఇక్కడ 16, ఇక్కడ 15, ఇక్కడ 17. సో బాండ్ ఆర్డర్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2.5, ఇక్కడ 1.5 ఉంటుంది. సో O2+ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ O2 ఇది బాండ్ ఆర్డర్ ఆర్ స్టెబిలిటీ ఆర్డర్. ఈ స్టెబిలిటీ ఆర్డర్కి ఒక్కోసారి వాడు బాండ్ లెంత్ ఆర్డర్ అడుగుతాడు. బాండ్ లెంత్కి బాండ్ ఆర్డర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇప్పుడు O2- అండ్ O2+ అవుతుంది. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ ఒక్కటి స్పెషల్ ఉంటుంది బేట. కార్బన్ మోనాక్సైడ్లో ఎలక్ట్రాన్ తీసేస్తే బాండ్ ఆర్డర్, కార్బన్ మోనాక్సైడ్ అంటే 14 ఎలక్ట్రాన్స్ అవ్వాలి, బాండ్ ఆర్డర్ ఈజ్ 3. ఒక ఎలక్ట్రాన్ పోతే అంటే CO+ ఫామ్ అయినప్పుడు 13 ఎలక్ట్రాన్స్ అయితే బాండ్ ఆర్డర్ 3.5 అవుతుంది. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కేసు ఉంటుంది. సిగ్మా 2s ఆర్బిటల్ హైయెస్ట్, సిగ్మా స్టార్ 2s ఆర్బిటల్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను. ఎక్సెప్షన్ కదా, వదిలేయండి, గుర్తుపెట్టుకోండి. Cn- ఉందనుకుందాం 14 ఎలక్ట్రాన్స్, CO ఉందనుకుందాం 14 ఎలక్ట్రాన్స్, NO+ ఉందనుకుందాం 14 ఎలక్ట్రాన్స్. అంటే వీటన్నిటికీ బాండ్ ఆర్డర్ వచ్చేసి 3. అంటే ఇలాంటి డయాటమిక్ మాలిక్యూల్స్ కూడా మనం కంఫర్టబుల్గా బాండ్ ఆర్డర్ ఫైండ్ చేయొచ్చు. PO4-3, CO3-2 ఇలాంటి వాటికి తెలుసు మీకు. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎలా చేయాలో మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది, మనం చేసాం ఆల్రెడీ. యూ కెన్ చెక్ ఆల్ దోస్. ఇది మనకున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కాన్సెప్ట్. కార్బన్ గురించి చెప్తాను కదా, ఒక్క నిమిషం చెప్పేసి వదిలేస్తాను. ఓకే, కార్బన్లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, C2 అంటే అంతే కదా. σ1s2, σ*1s2, σ2s2, σ*2s2. కార్బన్ కాబట్టి ఫస్ట్ పై వస్తుంది, π2px, π2py. టోటల్ 12 ఎలక్ట్రాన్స్ ఉండాలి మన దగ్గర. 2, 4, 6, 8 అయిపోయాయి. ఇక్కడ 2, ఇక్కడ 2. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ రెండు పై ఆర్బిటాల్స్లో ఉన్నాయి కాబట్టి కార్బన్ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి రెండు బాండ్స్ని పై బాండ్స్ అని కన్సిడర్ చేస్తాం అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. కొంచెం ఇలాంటి ఫన్నీ ఉంటాయి, రైట్. ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే మనం నెక్స్ట్ డైపోల్ మూమెంట్లో యాడ్ చేద్దాం, రైట్. దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్.